హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ బైపీసీ ఫ్రెండ్. నేను ప్రీవియస్ క్లాస్లో సెట్స్ లెసన్ అది ఇంట్రడక్షన్ అండ్ కాన్సెప్ట్ చెప్పిన. ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ 2 అవి కొద్ది సాల్వ్ చేద్దాం. ఓకేనా? మీరు వీడియో మాత్రం పాస్ చేయకండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో మీకు మంచిది. అది ప్రాక్టీస్ చేస్తేనే అది మీకు మ్యాథ్స్ వస్తుంది, లేకపోతే అస్సలకే రాదు. మీ జీవితంలో అస్సలకే రాదు. సరేనా? వీడియో మాత్రం పాస్ చేయడానికి 2.2 ఎక్సర్సైజ్ ఇప్పుడు చెప్పుకుందాం. ఒక 6 ప్రాబ్లమ్ అని సాల్వ్ చేద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనము చూడండి, ఇక్కడ మనకు చిన్న ఇచ్చిరు. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సచ్ గ్రూప్ ఆఫ్ ఎ నెంబర్ ఆఫ్ కామన్లీ యూజ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్. ఇక్కడ మనకు ఎన్ అంటే ఏంటి, డబ్ల్యూ అంటే ఏంటి, ఐ అంటే ఏంటి, జెడ్ అంటే ఏంటి, అది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలవాల్సిందే. చూడండి, మనకు ఇక్కడ ఎన్ అనేది న్యాచురల్ నెంబర్స్. ఏంటి? న్యాచురల్ నెంబర్ మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఓకే. డబ్ల్యూ అనేది ఏంటి మరి? ఇంకా ఇది ఒక హోల్ నంబర్. సరే, చూడండి ఫ్రెండ్స్, ఎ కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్. మనకు న్యాచురల్ నెంబర్స్ ఏమేమి వస్తాయి? మనకు ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనం డిస్కషన్ చేసినాం. 1.1 అండ్ ఇంట్రడక్షన్స్ అండ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనము 2.2 ఎక్సర్సైజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి మనం కొన్ని సాల్వ్ చేద్దాం. కొన్ని మీరు చేయండి, కొన్ని నేను చేస్తాను. ఓకేనా? చూడండి, మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తేనే మీకు అది వస్తుంది, లేదా రాదు. ఓకేనా? చూడండి, ఫస్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ 2.2లో మనకు ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బ్రాకెట్ 1 2 3 4 1 2 3 and b is equals to 1 2 3 5 6. okay, find a intersection b and b intersection ఏ మనకు నేను ఇట్లా చెప్పిన ఆల్రెడీ మీకు ఆర్ ఈక్వల్స్ ఈక్వల్ అంట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము ఇంటర్సెక్షన్ అంటే రెండు ఇంటర్సెక్షన్ ఏమైనా కనబడి, ఇంటర్సెక్షన్ అంటే కామన్, యూనియన్ అంటే ఇది అసెండింగ్ టు డిసెండింగ్. ఓకే, చూడండి ఇప్పుడు ఆ సొల్యూషన్. ఒక్క మినిట్, పెన్ తెచ్చిన. అరే షట్, పెన్ను. ఓకే, ఇక్కడ ఉంది. ఇప్పుడు మనం సొల్యూషన్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 5 6 అండ్ దెన్ ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ బి ఇంటర్సెక్షన్ ఏ. ఇక్కడ మనకు ఏం ఫైండ్ చేయమని చెప్తుండో? ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ బి ఇంటర్సెక్షన్ ఏ. ఓకే, చూడండి, ఇప్పుడు మనకు చెప్తున్నా సొల్యూషన్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 b is equals to 1 2 3 5 6. ఓకే, మనకు ఏం ఫైండ్ చేయమని చెప్తుండో? ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు, ఏలో ఏమేమి ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది కదా, ఇక్కడ ఏలో చూడాలి. ఏలో 1 2 3 4. ఇలా ఇంటర్సెక్షన్. బీలో ఏమేమి ఉన్నాయి?
1 2 3 5 6 1 comma 2 comma 3 5 6. ఓకే, ఇప్పుడు ఈ ఇంటర్సెక్షన్ బి, ఈ ఇంటర్సెక్షన్ బి అంటే మనం ఈ ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్ ఇందులో రెండులో ఉన్నదే ఇలా మనకు వస్తుంది. చూడండి 1 1 1 2 2 2 3 3 3 4 4 లేదు, అందుకోసం 4 5 లేదు 5 లేదు 1 2 3. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత 1 2 3. ఇంకా ఉంది కదా, ఇంకా ఏం కనబడాలి మనము ఈ బి ఇంటర్సెక్షన్ ఏ. ఫస్ట్ బి ఏమున్నది బి 1 2 3 5 6 అండ్ ఇంటర్సెక్షన్ డైరెక్ట్ చేసేస్తున్నా చూడండి. ఇంటర్సెక్షన్ ఏ 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు చూడండి ఇట్స్ ఈక్వల్స్ కామన్ 1 1 2 2 3. రెండు సేమ్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఏం రాయాలి చెప్పాలా? హియర్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ బి ఇంటర్సెక్షన్ ఏ ఆర్ సేమ్, are equal same. Here A intersection B intersection are same. ఓకే, ఇది మనకు ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్. ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి. నేను ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క క్వశ్చన్ చెప్తాను మీకు, సరేనా? ఇక్కడ మనకు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 4 6 8 10 and B is equals to 3 6 9 12 15. Find A minus B and B minus A. ఇక్కడ మనకు ఏం ఫైండ్ చేయమని చెప్తాను. అబ్బా ఇది ఏదో క్వశ్చన్ ఉంది సార్ అని మీరు అనుకోవద్దు. ఫుల్ ఈజీ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఉంది సెకండ్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, సరేనా? థర్డ్ చూడండి. ఇప్పుడు మనకు థర్డ్ సొల్యూషన్ ఫుల్ ఈజీ ఉంటుంది చూడండి. సొల్యూషన్ ఇప్పుడు మనకు ఇక్కడ ఏం ఫైండ్ చేయమని చెప్పిండే మనకు A minus B and B minus A. ఏంటి A minus B and B minus A. ఓకే, స్టార్ట్ ద let A is equals to 2 comma 4 comma 6 comma 8 and 10. B is equals to 3 6 9 12 15. మనకి ఏం కనబడి A మైనస్ బి మనం కనబెట్టాలి కదా. ఓకే, ఏమున్నది ఏలో ఏమున్నాయి మనకు 2 4 6 8 10 మైనస్ బీలా 3 6 9 12 15. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా కాన్సన్ట్రేటెడ్ ఇక్కడ పెట్టండి, సరేనా? ఇప్పుడు ఏ సెట్ ఎలిమెంట్లో ఉన్నా అవి బి సెట్లో ఉండకూడదు, సరేనా? సరే, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏ సెట్లో 2 ఉందా? ఇలా 2 లేదు, అప్పుడు మనం 2 తీసుకోవాలి. 2 బిలో 4 ఉందా? లేదు, 4 తీసుకోవాలి. 6 ఉందా? వద్దు, ఇది తీసుకోకూడదు. 8 ఉందా? లేదు, అప్పుడు 8 తీసుకోవాలి. 10 ఉందా? 10 లేదు. అర్థమైందా ఇప్పుడు నేను చేసిపోయింది? చూడండి,
ఏ సెట్లో ఉన్న ఎలిమెంటు అవి బి సెట్లో ఉంటే తీసుకోకూడదు. అంటే దీంట్లో అవి ఎగ్జాంపుల్గా ఇప్పుడు రెండులో ఇప్పుడు కామన్ ఎలిమెంట్ ఏది ఉంటుందో అది మనం అస్సలుగా తీసుకో. దీంట్లో ఒకటి కామన్ అవి తీసుకోండి. దీంట్లో ఎన్ని ఉంటాయో అవి అన్నీ ఇక్కడ రాయాలి. ఓకేనా? ఇది కాన్సెప్ట్ A - B. ఇంకా B - A చూడండి. B - A ఈజ్ ఈక్వల్స్ టు B ఈజ్ ఈక్వల్స్ టు 3, 6, 9, 12, 15 ఈజ్ ఈక్వల్స్ టు 2, 4, 6, 8, 10. 2, 4, 6, 8, 10. ఓకేనా? 2, 4, 6, 8, 10. ఇంకా ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం B - A ఇది ఇచ్చారు కదా. B - A బీలో ఏమేమి ఉన్నాయి? 3, 6, 9, 12, 15 మైనస్ ఏలో 2, 4, 6, 8, 10. ఇప్పుడు కూడా మనము ఇక్కడ సేమ్ ఇది ఎట్లా చేసినాం ఇది కూడా ఇట్నే చాలు. ఇప్పుడు మనకు ఇక్కడ ఏం అడిగిండు? తెలుసా? చెప్పగలుగుతారా? బీలో ఉన్న ఎలిమెంట్ ఏలో ఉండకూడదు. ఫస్ట్ తీద్దాం. 3 ఉందా? 3 లేదు. అప్పుడు మనం 3 ఉందా? 3 లేదు. మనం 3 రాసుకోవచ్చు. మనం 6 ఉందా? 6 ఉంది. అప్పుడు అది తీసుకోకూడదు. సరేనా? 9 ఉందా? లేదు. 9 రాసుకోవచ్చు కదా. 12 ఉంది? లేదు. 12 రాసుకోవచ్చు. 15 ఉందా? 15 లేదు. ఇది ఓకే రాయాలి మనం. A - B 2, 4, 8, 10. B - A 3, 9, 12, 15. ఇదే ఆన్సర్. ఓకే చూడండి మంచిగా. ఇదే ఆన్సర్. సరేనా? నేనైతే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కంపల్సరీ అర్థమవుతుంది. చూడండి. ఓకేనా? నెక్స్ట్ అక్కడ మనకు ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? అక్కడ మనకు సబ్స్టిట్యూట్ ది 5th క్వశ్చన్ చూడండి. 5th క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక అది సెకండ్ చెప్పలేం కదా. ఇప్పుడు చెప్తా చూడండి. నేను చెప్తా, మీరు ప్రాక్టీస్ చేయమని మీకు ప్రాక్టీస్ చేయాల్సింది. ఇది సెకండ్ చూడండి. డైరెక్ట్ చేసి ఇప్పుడేస్తాను. మీకు డైరెక్ట్ చేస్తాను. సెకండ్ చూడండి. సెకండ్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఉంది అక్కడ మనకు. ఇఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు if A is equals to 0, 2, 4. B is equals to ఏముంది మనకు? ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఇది. డైరెక్ట్ ఈజీ. మనకు ఏం ఫైండ్ చేయమని చెప్పిండు మనకు? ఏ ఇంటర్సెక్షన్ ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ కదా. ఏలో ఏమేమి ఉన్నాయి మనకు? ఇక్కడ చూడండి. ఏలో ఏమేమి ఉన్నాయి? 0, 2, 4. బిలో ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ నాకు ఏ ఇంటర్సెక్షన్ కనబట్టి మనం చెప్పింది కదా. ఏలో ఏమేమి ఉన్నాయి? 0, 2, 4. B ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ అంటే ఇదే వస్తుంది. మరి ఏ ఇంటర్సెక్షన్ అంటే ఇదే 0, 2, 4. సింపుల్ ఇంతే. అర్థమైందా? థర్డ్ క్వశ్చన్ కూడా చెప్పేసిన. సెకండ్ క్వశ్చన్ కూడా చెప్పిన. ఇప్పుడు 5th క్వశ్చన్ చూడండి. ఇది చాలా అంటే చాలా మనకు బోర్డ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ మనకు ఈ రూల్ ప్రకారంగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది.
చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, చూడండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది చూడండి ఫస్ట్. అక్కడ మనం ఏం అడిగిండు ఫస్ట్ చూడండి. మీకు ఏమైనా అర్థమవుతుందా? ఫిఫ్త్ క్వశ్చన్, లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. అప్పుడు అవి 2 ఆరోస్ అనే దానికి ఏం, అది వర్డ్ ఏంటి పలకడానికి? సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్స్. మీకు ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ నేను చెప్పిన న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? 1 2 3 4 5 6 న్యాచురల్ నెంబర్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూడండి. ఇప్పుడు నువ్వు బి ఎక్స్ అండ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుసా? ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే మీకు చెప్పినాను. ఇక అవి మొత్తం ఒకసారి వీడియో పాస్ చేసి చూడండి సార్. అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అంటే మీకు తెలిసే. డి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్రైమ్ నెంబర్స్ అంటే మీకు తెలిసేమో. వీడియో కొద్దిగా పాస్ చేసి మీరు చూడండి, మీకు కంపల్సరీ మీకు అది యూజ్ పడుతుంది. నేను కొన్ని చెప్తా, దాంట్లో కొన్ని వీటి చేయండి. ఓకేనా? ఫస్ట్ వన్ చెప్తా చూడండి. ఈ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ రాయాలి మనం, let is equals to x such x is a natural number, దీనికి మనం పెట్టాలి. మనకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, మీకు ఒక డౌట్ వస్తుంది. కొద్దిగా ఆలోచించండి, వీడియో పాస్ చేసి ఆలోచించవద్దు. ఇక్కడ మనకు ఇది ఏ ఫామ్లో ఇచ్చిండు మనకు? ఇది మనకు ఏ ఫామ్లో ఇచ్చిండు మనకు తెలుసా ఎవరికైనా? ఇది ఏ ఫామ్లో ఇచ్చిండు మనకు చెప్తా చూడండి. ఇది మనకు సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిండు. ఏ ఫామ్లో ఇచ్చిండు? సెట్ బిల్డర్ ఫామ్లో. ఇప్పుడు దీనికి మనం ఏ ఫామ్లో చేయాలి? రోస్టర్ ఫామ్లో చేయాలి. చూడండి, రోస్టర్ ఫామ్ మనకు అచ్చు. రోస్టర్ ఫామ్లో ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు రోస్టర్ ఫామ్లో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? ఓన్లీ న్యాచురల్ నెంబర్స్. 1 2 3 4 5 6. ఓకే, అర్థమైందా? ఇది ఫస్ట్ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిండు, తర్వాత ఇది మనం రోస్టర్ ఫామ్లో తీసినాం. ఇది ఇప్పుడు మనము ఇంకోటి ఆడ్ డి చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్లో ఆప్షన్ డి. ఫిఫ్త్ క్వశ్చన్ ఆప్షన్ డి. డి ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్రైమ్ నెంబర్. మనకు ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు, చూద్దాం. ప్రైమ్ నెంబర్స్ అది ఏ. ఇప్పుడు ఇది డి. నేను ఏదైనా ఒక రెండు చెప్తా, మిగతా మీరు చేయండి, సరేనా? డి ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ మనకు ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్. ఓకే, ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది మనకు? సెట్ బిల్డర్ ఫామ్లో. ఇప్పుడు దీనికి ఏ ఫామ్లో చేయాలి మనం? రోస్టర్ ఫామ్లో. డి ఈజ్ ఈక్వల్స్ టు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమొస్తాయి? 2 3 7 10 11 13 ఇవి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనకు 2 ఎలిమెంట్స్ తెలిసినాయి ఇప్పుడు మనకు. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ కొన్ని కింద మనకు క్వశ్చన్స్ ఇచ్చిర్రు చూడండి. మనము ఇప్పుడు ఏ న్యాచురల్ నెంబర్ చూసినాము అండ్ ప్రైమ్ నెంబర్ చూసినాము. ఇక్కడ ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ సి అండ్ ఏ ఇంటర్సెక్షన్ డి అండ్ బి ఇంటర్సెక్షన్ సి అండ్ బి ఇంటర్సెక్షన్ డి అండ్ సి ఇంటర్సెక్షన్ డి. ఇవి అన్నీ మనకు ఇంటర్సెక్షన్లో ఫామ్లో ఇచ్చిండు. ఇప్పుడు మనము ఏ ఇంటర్సెక్షన్ బి చూద్దాం ఇప్పుడు, సరేనా? స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? 6 కదా. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 6 కొంచెం చూడండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3, 6, 9, 12, 5, 18, 21, b is equals to 4, 8, 12, 16, 20, c is equals to 2, 4, 6, 8, 10, 12, 14, 16, d is equals to 5, 10, 15, 20. ఫైండ్ మనకు ఏం కనబడి చెప్తుండు?
నెక్స్ట్ ఏ మైనస్ బి, ఏ మైనస్ సి, ఏ మైనస్ డి, బి మైనస్ ఏ, సి మైనస్ ఏ, డి మైనస్ ఏ, బి మైనస్ సి, బి మైనస్ డి, సి మైనస్ బి, డి మైనస్ బి మనకు కనబెట్టమని చెప్పారు. కనబెడదాం. మనము ఫస్ట్ అవి మొత్తం రాసుకుందాం అంటే మనకు ఇది చాలా ఈజీ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 3, 6, 9, 12, 15, 18, 21. B is equals to 4, 8, 12, 16, 20. C is equals to 2, 4, 6, 8, 10, 12, 14, 16, and D is equals to 5, 10, 15, 20. ఇప్పుడు మనం ఇవి రాసుకున్నాం కదా, దీనికి ఏమేమి ఫైండ్ చేయమని అక్కడ మనకి ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏ మైనస్ బి, సెకండ్ వన్ ఏ మైనస్ సి, థర్డ్ వన్ ఏ మైనస్ డి, ఫోర్త్ వన్ బి మైనస్ ఏ, ఫిఫ్త్ వన్ సి మైనస్ ఏ, సిక్స్త్ వన్ డి మైనస్ ఏ, అండ్ సెవెంత్ బి మైనస్ సి, ఎయిత్ బి మైనస్ డి, నైన్త్ సి మైనస్ బి, 10th డి మైనస్ బి. ఇక్కడ మనకు 10 ఇచ్చిండు. దీంట్లో నేను ఒక 5, 6 చెప్తా, తర్వాత మీరు చేసుకోండి, సరేనా. ఇప్పుడు ఇక్కడ మనము ఏ మైనస్ బి అంటే మీకు ఆల్రెడీ ఒక మనము ఎక్కడంటే అది ఎక్సర్సైజ్ 2 ఇప్పుడు మనం చెప్పుకోవాలి. ఎక్సర్సైజ్లో 3rd క్వశ్చన్ అండ్ ఇప్పుడు 6th క్వశ్చన్ సేమ్ ఉంటుంది. చూద్దాం. ఇప్పుడు మీకు ఒక చెప్తా. ఏ మైనస్ బి చెప్పాను కదా, చూద్దాం. ఇప్పుడు మనకు ఏ మైనస్ బి, ఇప్పుడు ఏ బ్లాక్ ఎలిమెంట్లో మనకి ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి. మనకు ఏ బ్లాక్ ఎలిమెంట్లో ఏ బ్లాక్ అంటే ఇదే కదా, ఇగో 3, 6, 9, 12, 15, 18, 21. 3, 6, 9, 12, 15, 18, 21. ఓకే. బి బ్లాక్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు, బి బ్లాక్లో ఎలిమెంట్స్ ఈ బి బ్లాక్ అంటే ఇదే కదా, ఇగో 4, 8, 12, 16, 20. ఇప్పుడు మనకు ఏ అండ్ బి బ్లాక్ ఎలిమెంట్ తీసుకున్నాము. ఓకే. ఇప్పుడు మనము ఏ మైనస్ బి ఫైండ్ చేయాలి. ఏ మైనస్ బి కదా. ఇప్పుడు ఏ బ్లాక్లో ఎలిమెంట్స్ ఏమన్నాయి, 3, 6, 9, 12, 15, 18, 21. ఇక్కడ మైనస్ అంటే మైనస్. బి బ్లాక్లో 4, 8, 12, 16, 20. ఓకే. ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పినా కదా, మైనస్ ఉంటే అది ఏ బ్లాక్లో ఉన్న ఎలిమెంట్ బి బ్లాక్లో ఉండకూడదు. సరే. ఏ బ్లాక్లో 3 ఉంది, బి బ్లాక్ 3 ఉందా, లేదు. 3. 6 ఉందా, లేదు. 6. 9 ఉందా, లేదు. 9. 12 ఉందా, 12 ఉంది. తీసుకోకూడదు, రాదు, ఇవి తీసుకోకూడదు. ఎందుకంటే ఏమైనా కామన్ కదా, రాదు. మైనస్ అడిగిందా, 15 ఉందా, 15 లేదు. 15 రాసుకోవచ్చు. 16 ఉందా, 16 లేదు. 18 ఉందా, 18 లేదు. రాసుకోవచ్చు. 21 ఉందా, 21 లేదు. ఇంతే, సింపుల్. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ ఇప్పుడు ఏ మైనస్ బి. ఓకే. ఏ మైనస్ సి, ఏ మైనస్ సి. ఏ మైనస్ సి ఏంటంటే, ఇప్పుడు ఏ బ్లాక్లో ఏమేమి ఉన్నాయి, అప్పుడు అక్కడ 3, 6, 9, 12, 15, 18, 21 ఉన్నాయి కదా. ఏ బ్లాక్స్ ఎలిమెంట్స్
3, 6, 9, 12, 15, 18, 21. సి బ్లాక్లో 2, 4, 6, 8, 10, 12, 14, 16. 2, 4, 6, 8, 10, 12, 14, 16. ఇప్పుడు దీనికి మనం ఏం ఫైండ్ చేయాలి? ఏ మైనస్ సి. ఏ మనం 3, 6, 9, 12, 15, 21 మైనస్ సిలో ఏమేమున్నాయి? 2, 4, 6, 8, 10, 12, 14, 16. అప్పుడు నేను చెప్పినా కదా, ఏలో ఉన్నాయి, బీలో ఉండకూడదు. 3 ఉందా? 3 లేదు. 3 రాసుకో. 6 ఉందా? 6 ఉన్నది. 6 రాసుకోకూడదు. 9 ఉందా? 9 లేదు. 9 రాసుకోవచ్చు. 12 ఉందా? 12 ఉంది, రాసుకోకూడదు. 15 ఉందా? 15 లేదు, రాసుకోవచ్చు. లేదు అని 18 ఉందా? 18 రాసుకోవచ్చు. 21 ఉందా? 21 లేదు, 21 కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వచ్చిందా? ఏ మైనస్ బి అండ్ ఏ మైనస్ సి ఆర్ సేమ్. 3, 9, 15. నో సారీ. ఓకే, ఇది ఇట్లా ఈ ప్రకారం చేయాలి. నెక్స్ట్ ఏమైంది మనకు తెలిసే ఉంటుంది. ఇక్కడ మనము ఏ మైనస్ బి అండ్ ఏ మైనస్ సి చేసినాం. ఇప్పుడు ఏ మైనస్ డి చూడండి. ఏ మైనస్ డి. ఇప్పుడు ఈ బ్లాక్లో ఏమైనా ఏమేమి ఉన్నాయి మనకు? ఏ బ్లాక్స్ ఏమేమి ఉన్నాయి? 3, 6, 9, 12. 3, 6, 9, 12, 15, 18, 21. బి బ్లాక్లో ఏమున్నాయి మనకి ఎలిమెంట్స్? బి బ్లాక్స్ 4, 8, 12, 16, 20. ఓకే, ఇప్పుడు మనము ఏం ఫైండ్ చేయాలి? ఏ మైనస్ డి. ఏలు ఏమున్నాయి? 3, 6, 9, 12, 15, 18, 21. మైనస్. బి బ్లాక్లో ఏమున్నాయి? ఇది ఏ మైనస్ బి, సారీ. ఏ మైనస్ బిలో ఏమున్నాయి మనకు? బిలో 4, 8, 12, 16, 20. అంటే ఏలో ఉన్నది, బిలో ఉండకూడదు. 3 ఉందా? 3 లేదు. 6 లేదు. 9 లేదు. 12 ఉంది, రాసుకోలేదు. 15 లేదు. 18 లేదు. 21 లేదు. ఇది ఓకే. ఇక్కడ తప్పు తీసుకున్నాం, అందుకోసం అది ఏ మైనస్ బి. నెక్స్ట్ బి మైనస్ ఏ డైరెక్ట్ చేసేస్తే ఇప్పుడు బి బ్లాక్లో ఏమేమి ఉంటాయి మనకు? 4, 8, 12, 16, 20. మైనస్ అంటే మైనస్. ఈ బ్లాక్లో ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మనకు? 3, 6, 9, 12, 15, 18, 21. ఓకే, బిలో ఉన్నది, ఏలో ఉండకూడదు. 3, 4 ఉందా? 4 లేదు. 8 ఉందా? లేదు. 12 ఉందా? ఉంది, రాసుకోలేదు. 16 ఉందా? 16 లేదు. 20 ఉందా? 20. అంతే. బి మైనస్ ఏ అండ్ సి మైనస్ ఏ కూడా చాలు. మొత్తం సేమ్ ఇచ్చినా చాలు. సి మైనస్ ఏ. సి బ్లాక్లో ఏమైతే ఏమేమి ఉన్నాయి మనకు? 2, 4, 6, 8, 10, 12, 14, 16. మైనస్ అంటే మైనస్. ఈ బ్లాక్లో ఏమేమి ఉన్నాయి మనకు? ఈ బ్లాక్ 3, 6, 9, 12, 15, 18, 21. సి మైనస్ కదా. సిలో ఏమున్నాయి? 2, 4, 6,
8, 10, 12, 14, 16 మైనస్ అంటే మైనస్ ఏమన్నాయి 3, 6, 9, 12, 15, 18, 21 ఇక్కడ మైనస్ అలా బిస్సీలో ఉంది ఏలు ఉండకూడదు. స్టెప్ 2 తీసుకున్నా సారీ 2 లేదా 2 లేదు 4 లేదు 6 ఉన్నది 8 లేదు 10 లేదు 12 ఉంది 14 లేదు 16 లేదు. ఇది ఓకే, ఇక్కడి వరకు అయితే అర్థమైంది కదా అందరికీ? కంపల్సరీ అర్థమవుతుంది. ఎందుకు అర్థం కాకపోతే వీడియో వెనక పాజ్ చేసి చూడండి, సరేనా? నెక్స్ట్ క్వశ్చన్. సి మైనస్ చేద్దాం. ఇప్పుడు డి మైనస్ ఏ, డి మైనస్ ఈ. ఇప్పుడు డి బ్లాక్లో ఏమి ఓకే సార్ ఇక్కడ నుంచి ఇంతవరకు సార్ ఇవి డి మైనస్ ఏ చూద్దాం. డి ఏమున్నాయి ఇది అంటే డి ఈజ్ ఈక్వల్స్ టు 5, 10, 15, 20 అండ్ మైనస్ ఈ బ్లాక్లో ఏమున్నాయి మనకు 3, 6, 9, 12, 15, 18, 21. డీలో ఉన్నది ఏలో ఉండకూడదు. 5 ఉందా 5 లేదు, 10 ఉందా 10 లేదు, 15 ఉందా 15 ఉంది, 20 ఉందా 20 లేదు, నా 20 ఇంతే. ఇంకా ఫటాఫట్ చేసేద్దాం. బి మైనస్ సి. బి బ్లాక్లో ఎలిమెంట్స్ ఏమున్నాయి 4, 8, 12, 16, 20. ఇంకా సి బ్లాక్లో ఏమున్నాయి మనకు సి బ్లాక్స్లో మనకి ఎలిమెంట్స్ ఉన్నాయి 2, 4, 6, 8, 10, 12, 14, 16. మనకు బి మైనస్ సి కదా. బి బ్లాక్లో ఏమున్నాయి 4, 8, 12, 16, 20 మైనస్ సి బ్లాక్లో ఏమున్నాయి 2, 4, 6, 8, 10, 12, 14, 16. కామన్ కదా, కామన్గా బీలో ఉన్నది సిలో ఉండకూడదు. 4 ఉందా 4 ఉంది, 2 ఉందా 8 ఉందా 8 ఉందా లీవ్ ఉన్నది, 12 ఉందా 12 ఉంది, 16 ఉందా ఉంది, 20 లేదా 1. ఇంకా బి మైనస్ డి. బి బ్లాక్లో ఏమేమి ఉన్నాయి మనకి ఎలిమెంట్స్ 4, 8, 12, 16, 20. ఇంకా డి బ్లాక్లో ఏమైనా మనకు 5, 10, 15, 20. బి మైనస్ డి కదా. బిలో ఏమున్నాయి 4, 8, 12, 16, 20 మైనస్ డి బ్లాక్లో 5, 10, 15, 20. బిలో ఉండకూడదు డీలో ఉండకూడదు. బిలో ఉన్న ఎలిమెంట్స్ డీలో ఉండకూడదు. ఓకే, 4 ఉందా 4 లేదు, అండ్ 12 ఉందా 12 లేదు, 15 ఉందా 16 లేదు, 20 ఉందా లేదు ఉంది. ఇది మన ఎక్సర్సైజ్ 2.2 క్లాస్. ఓకే, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ముంగడ వీడియో కూడా ఇంకా అవి నాకు డూ దీసు అండ్ థింక్ అండ్